శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల కీలక ఘట్టం మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కానుంది. 216 అడుగుల సమతామూర్తి శ్రీ శ్రీ రామానుజ విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 7 గంటలకు భద్రాద్రి 2వ ఫ్లోర్ లో ఉన్నటువంటి రామానుజ 216 అడుగుల విగ్రహాన్ని ప్రధాని మోడీ రాత్రి 7 గంటలకు ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ విగ్రహం ఆవరణలో ఉన్నాం. విగ్రహం ఏర్పాటు చేసినటువంటి ఆవరణలో చూస్తే మొత్తం కూడా కంప్లీట్ పోలీసు వలయంగా మారిపోయింది. ఎక్కడికక్కడే పోలీసులు కూడా భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఎవరైతే విఐపీలు ఉన్నారో వారందరూ ఈ రోలో మాత్రమే కూర్చుంటారు. ఇక్కడ సంబంధించిన ఎవరైతే ప్రముఖులు కావచ్చు వారందరినీ కూడా ఇక్కడే ఆపివేసి ఇక్కడే కూర్చునే విధంగా చేస్తున్నారు. కేవలము భద్రాద్రి 2వ ఫ్లోర్ కు సంబంధించి ఏదైతే 2వ అంతస్తుందో దాంట్లో మోడీతో పాటు ప్రముఖులు మాత్రమే ఒక 3-4 అక్కడ వెళ్లి జిఆర్ స్వామితో పాటు మిగతా ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారందరూ అక్కడికి వెళ్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సో ఒకసారి మనం చూడొచ్చు, ఈ రైట్ సైడ్ ఉన్న స్టేజీ, ఇక్కడ కనిపిస్తున్న స్టేజీలో మోడీ ఇక్కడి నుంచే ఇక్కడ కూర్చొని జాతిని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం కూడా ఉన్నట్టు నిర్వాహకులు చెప్తున్నారు. సో మెయిన్ కార్యక్రమం అంతా కూడా రామానుజ విగ్రహం దగ్గరనే జరగనుంది. ఇక్కడికి ప్రధాని మోడీ 5 గంటల వరకు చేరుకోనున్నట్టు నిర్వాహకులు చెప్తున్నారు. 5 గంటల నుంచి ఇక్కడికి రాగానే ఒక 10 నిమిషాలు రిఫ్రెష్మెంట్ అయ్యి మళ్ళీ యాగశాలకు వెళ్లి యాగశాల నుంచి తిరిగి ఇక్కడికి వస్తారు. దాదాపు ఇక్కడ 3 గంటల పాటు మోడీ ఈ క్షేత్రంలోనే ఉండబోతున్నాడు. సో మొత్తం మీద అన్ని ఎక్కడ చూసినా కూడా ముచ్చింతలు క్షేత్రం కూడా 8,000 మంది పోలీసు బందోబస్తుతోని మొత్తం కూడా పోలీసు వలయంగా మారిపోయింది. రాష్ట్ర బలగాలతో పాటు కేంద్ర బలగాలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం కూడా ఎవరిని కూడా సామాన్యమైన పబ్లిక్ ను కనీసము ఈ లోపలికి కూడా ఆలోచనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ఫుల్ టైట్ సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేశారు. ఈ ముందర రోజులు మనం చూస్తున్నాము, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రముఖులందరినీ ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. ఎవరిని కూడా ఏదైతే మూర్తి ఉందో 216 అడుగులు మూర్తి ఆవరణలోకి ఎవరిని కూడా లోపలికి పంపివ్వడం లేదు. కేవలం ప్రముఖులు మాత్రమే లోపలికి వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. సో 7 గంటలకు విగ్రహ ఆవిష్కరణ తర్వాత అరగంట సేపు మోడీ ఇక్కడే ప్రసంగించనున్నారు. దాని తర్వాత 15 నిమిషాలు ప్రత్యేకంగా లేజర్ షోను కూడా ఏర్పాటు చేశారు. ఆ లేజర్ షోను వీక్షించిన అనంతరం తిరిగి మళ్లీ యాగశాలకు వెళ్లి ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి లక్ష్మీ నరసింహ హోమం ఏదైతే ఉందో దాంట్లో ప్రధాని పాల్గొననున్నారు. అక్కడ పూర్ణాహుతి నిర్వహించి తిరిగి 8-5 నిమిషాలకు ఇక్కడి నుంచి శంషాబాద్ బయలుదేరి తిరిగి ఢిల్లీ వెళ్లనున్నట్టు పిఎంఓ షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది. మనం మొత్తం చూడొచ్చు, ఈ రామానుజ విగ్రహానికి సంబంధించిన 108 ఏదైతే దివ్య క్షేత్రాలు ఉన్నాయో ఈ విగ్రహం చుట్టూ వాటిని కూడా మోడీ ఆవిష్కరించనున్నారు. సో సమతామూర్తికి సంబంధించిన కీలక ఘట్టం రాత్రి 7 గంటలకు ఆవిష్కృతం కానుంది. మొత్తం కూడా లైటింగ్స్ తో పాటు ప్రత్యేకమైన సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేశారు. ఆక్టోపస్ తో పాటు వివిధ బలగాలన్నీ కూడా ఇక్కడే మోహరించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఒక వలయంగా మారిపోయింది. సామాన్య పబ్లిక్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరిని కూడా లోపలికి అలో చేయడం లేదు. ఇంతకు ముందే చిన్నజీర స్వామి కూడా ప్రత్యేకంగా ఒక సూచన కూడా చేయడం జరిగింది. ఋత్వికులు కూడా 4 గంటల లోపు యాగశాలలో ఉండాలి. ఆ తర్వాత ఎవరు కూడా బయటకు రావద్దు. తిరిగి మోడీ వెళ్లే వరకు కూడా ఎవరు ఋత్వికులు గాని అక్కడ ఉన్నటువంటి జిఆర్ ఆశ్రమానికి సంబంధించిన నిర్వాహకులు గాని ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పారు. అందరూ ఎదురు చూస్తున్న కీలక ఘట్టం అయితే మరికొద్ది సేపట్లలోనే ఆవిష్కృతం కానుంది. 7 గంటలకు శ్రీ 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 రామానుజ 216 అడుగుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమము జరగనుంది. సో మొత్తం మీద ముచ్చింతల్ ప్రాంగణం ఒక ఆధ్యాత్మిక శోభతో పాటు భారీగా పోలీసు బందోబస్తును అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రామానుజ విగ్రహం దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.